మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజా దర్బార్కు ప్రజలు వెల్లువలా వస్తున్నారు. వారి సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందిస్తున్నారు. ఇవాళ జరిగిన ప్రజా దర్బార్లో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో మాట్లాడి నేరుగా సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి ఆయా విభాగాలకు రిఫర్ చేశారు. సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తాయని భరోసా ఇచ్చారు. ప్రజల అర్జీల గురించి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ ఉంటుందన్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ప్రజలు ఎక్కువగా ఎటువంటి సమస్యలతో ప్రజా దర్బార్కి వస్తున్నారు? అంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి ముఖ్యంగా రెవెన్యూ ఎక్కువగా అస్తవ్యస్తం చేశారు. ఎక్కువగా రెవెన్యూ ఇష్యూస్ మీద ఇంకా కొన్ని వచ్చినాయి, గ్రీవెన్స్లో ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మొన్న. ఇవన్నీ కూడా అతి త్వరలోనే క్లియర్ చేసి దాదాపు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఎక్కడికక్కడ గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా గ్రీవెన్స్ కండక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఎక్కడ కూడా అసలు ఎవరికెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకోవాలన్నా తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడి నుంచి కూడా రెస్పాన్స్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కాన్స్టిట్యున్సీ వైడ్గా మండలాల వారీగా కూడా కండక్ట్ చేసాం. దాని మీద ఇవాళ సమస్యలు కూడా పరిష్కారం జవాబుదారీగా ఉండాలి ప్రజలకు అనేది మరి ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా ఇవాళ అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మిగిలిన రెవెన్యూ కూడా అతి త్వరలోనే దాదాపు అన్ని పరిష్కారం అని భావిస్తాం. అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రజలను గాలికి వదిలేశారనే పరిస్థితే చూసాం. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక అంటే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణతో ఇప్పుడు ప్రతిరోజు కూడా ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఏ విధంగా ఒక ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, చైర్మన్లే కానీ వచ్చి ఇక్కడ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈరోజు ప్రజలు వచ్చి ఒక సమస్య చెప్పినట్లయితే ఆ సమస్య ఈరోజు పరిష్కారం కాకపోతే మళ్ళీ వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకుంటారు? ఖచ్చితంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపిస్తారు ఇక్కడి నుంచి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా ఉండి అది పరిష్కారం అయితే పరిష్కారం అని చెప్పి పంపించడం జరుగుతుంది. ఏ కారణాల చేత అది పరిష్కారం కాదనేది ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరుగుతుంది. కొన్ని జనరల్గా వస్తారు, నిజంగా ఇష్యూ ఉన్నవి మాత్రమే మనం చేయగలిగినవి మాత్రమే చేయటం జరుగుతుంది. కొన్ని ఏదైనా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే కాన్స్టిట్యున్సీల్లో నిర్వహించడం అనేది ఒక ఎమ్మెల్యేగా వారి నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించడం అనేది కామన్. కానీ ఇక్కడ పార్టీ కార్యాలయంలో కూడా ప్రతిరోజు కూడా వేరే వేరే నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలే కానీ, మినిస్టర్లే కానీ, చైర్మన్లు కానీ రావడం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎక్కడన్నా ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి పార్టీ ఆఫీసులు ఇవ్వాలన్నా కూడా తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రతి రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి కంపల్సరీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, మినిస్టర్ కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ, చైర్మన్ కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మొత్తం నోట్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించడం, అది మొత్తం కూడా పార్టీ ఆఫీస్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా గ్రౌండ్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ఎంఆర్ ఆఫీసులో జరుగుతున్నాయి, కలెక్టరేట్లో చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుని ప్రజలకి పరిష్కారం చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో పార్టీ కార్యాలయం కూడా పూర్తి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. చూశారు కదా, ప్రజల సమస్యలను గత ప్రభుత్వం ఎటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ అనే కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఎమ్మెల్యేలే కానీ, మినిస్టర్లే కానీ, ఆ శాఖలకు సంబంధించిన చైర్మన్లు కూడా ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ వంశీతో సుష్మా, వైకే న్యూస్, పార్టీ ఆఫీస్ నుంచి. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని టీడీపీ ఆఫీస్కి వచ్చిన అర్జీదారులు చెప్తున్నారు. ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కారం అవుతున్నాయని, కాబట్టే ప్రభుత్వం భరోసాతోనే ప్రజలు వస్తున్నారని అంటున్నారు. నాకు చాలా హెల్ప్ చేసింది. అదే నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపులో ఉన్నది ఆడపిల్ల అని నా భర్త వదిలేసినారు. 8వ నెల గర్భవతినప్పటి నుంచి నాకు ఈ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు. డెలివరీ టైంలో కూడా నాకు లోకేష్ సారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నాకు చాలా హెల్ప్ చేశారు. డెలివరీ అయ్యింది, ఇప్పుడు నా పాపకి 3rd మంత్. నాకు ఈ పాపను తీసుకొని ఎక్కడ పనికి వెళ్ళినా లేదు, ఏదైనా జాబ్ చూసినా నాకు ఎవరు జాబ్ ఇవ్వట్లేదు. నేను డిగ్రీ చేస్తున్నాను కానీ నాకు ఎవరు జాబ్ ఆఫర్ ఇవ్వట్లేదు.
సరే కనీసం కూలి పనికి వెళ్దామన్నా కూడా పాపతో ఇవ్వట్లేదు. మరి ఈ పాపకి పాలకు కానీ ఈ పాప కాకుండా నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల పోషణ, నేను ఉండేది రెంట్ హౌస్. ఇప్పుడు మంగళగిరి మొత్తం చాలా వరకు సార్ ఎన్నో రకాల హెల్ప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆర్థికంగా బండ్లు పెట్టి ఇచ్చడము, సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చాలా చేస్తున్నారు. అంతమందికి చేసిన సారు నాకు చేస్తారన్న ఒక ఆశతో ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, ఆ సార్కి అర్జీ ఇచ్చాను. దయచేసి నాకు మీ ఛానల్ తరపున కూడా సార్ ఏమన్నా చేస్తారేమో అని. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా మాట్లాడారా సార్తో? మాట్లాడాం మేడం, ఇచ్చి వచ్చాను. అంటే ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు? ఏదైనా నాకు బ్రతుకు తెరువు, కనీసం ఈ పాప నాకు చేతికి వచ్చి నేను నా పనికి వెళ్ళేంత వరకు నాకు నేను మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు బ్రతకనీకి ఏదైనా దారి. ఇప్పుడు మంగళగిరిలో చాలామందికి బండ్లు, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏదైనా పెట్టుకొని అమ్ముకోనికి, అట్లాంటి సహాయం అయినా చేస్తే నేను నా బిడ్డలకి కనీసం పాలకి తిండికి లోటు లేకుండా చూసుకోగలను. ఇది ఒక్క సహాయం కోరుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చాను. సిచ్యువేషన్ చాలా వర్స్ట్ ఉంది. అప్పుడు 2 months బేబీని తీసుకొని వచ్చింది, ఎవరూ పట్టించుకోలేదు. సో నేను కూర్చోబెట్టుకొని ఏంటి ప్రాబ్లం ఏంటి అనేసి మొత్తం అడిగితే తను డీటెయిల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళ హస్బెండ్ ఈమె పాప 7th month స్కానింగ్లో ఆడపాప అని చెప్పేసి తెలవడం వల్ల అతను వదిలేశాడు. అలాగే రేషన్ కార్డులో కూడా తన నేమ్ అన్నీ తీసేశాడు అనమాట. తనకి నిత్యావసర సరుకులు కూడా రాకుండా చేసేశాడు. అప్పుడు తను నాకు చెప్పింది, నేను సెక్రటరియట్లో మన ఓఎస్డీ గారు, మన లోకేష్ అన్న పిఏ గారి దగ్గరికి తీసుకెళ్ళి, వరప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళి తన ప్రాబ్లం అనేది నేను అర్జీ పెట్టడం జరిగింది. సారు ఒక 2 daysలోనే రెస్పాండ్ అయ్యి కలెక్టర్ గారికి కాల్ చేసేసి తననేమో తన డీటెయిల్స్ యాడ్ చేశారు. ఈవెన్ తన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా 7th month ఇక్కడ మన పార్టీ ఆఫీస్కి వచ్చింది. లోకేష్ అన్న టీం, మన ఆనంద్ గారు కానీ అందరూ కూడా తను చాలా వీక్గా ఉందని చెప్పి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి కాల్ చేయడం జరిగింది. 10,000 మనీ ఇప్పించారు. 3 bottles బ్లడ్ కూడా తనకి ఇది చేసి ఒక అంగన్వాడీ కార్యకర్తని తనకి చూసుకోవడానికి, తన బాగోగులు చూసుకోవడానికి అనేది తను డెలివరీ అయ్యేంత వరకు, ఈవెన్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా మన గవర్నమెంట్ పరంగా చాలా హెల్ప్ చేశారండి. ఇప్పుడు ఏంటి అని అంటే చిన్న పాపను పెట్టుకొని బయటకు వెళ్ళి బతకడానికి ఆమెకి కుదరట్లేదు కాబట్టి ఏ జాబ్ చేయడానికి కూడా ఇంత చిన్న పాపను పెట్టుకొని మీరు ఎలా జాబ్ చేస్తారు అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఫినాన్షియల్ అసిస్టెన్స్ కొల్లు రవీంద్ర గారిని కలవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. తన సమస్య అనేది అర్జీ ఇవ్వడం జరిగింది. సార్ సానుకూలంగానే స్పందించారు. దాని గురించి మన ఆనంద్ గారికి అనేది తన అప్లికేషన్ని ఫార్వర్డ్ చేశారు. ఏదో విధంగా సహాయం చేయడానికి ట్రై చేస్తా అని చెప్పారు. ఈ ఛానల్ ద్వారా సార్ని మేము అదే కోరుకుంటున్నాము. మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది సార్, మీ గురించి చాలా రెస్పాన్స్ మంచిగా ఉంది ప్రజల్లో. ఎప్పటి నుంచో టీడీపీలో కంటిన్యూగా కొనసాగుతున్న నాయకుడు మన మంత్రి కొల్లు రవీంద్ర గారు. సో ఈ వీడియో ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తనకి ఏదో ఒకటి న్యాయం చేయండి. తన బతుకు తెరువు కోసం ఏదన్నా మార్గం చూపిస్తే చాలా బాగుంటుంది. మనస్ఫూర్తిగా కోరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel